షలోం. లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 4:40. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అండ్ లేయింగ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ఈచ్ వన్ జీసస్ హీల్డ్ దెమ్. యేసయ్య వద్దకు అనేక మంది జనసమూహాలు స్వస్థతలు, విడుదల, ఆదరణ ఇలా రకరకాల అవసరతల కొరకు నిత్యము వేలాది మంది వచ్చేవారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అదొక జనసంద్రాన్ని తలపించేది. అయినా కూడా పైవచనాన్ని చూస్తే యేసయ్య ప్రతి వాని మీద చేతులుంచి స్వస్థపరిచారట. యేసయ్యకున్న బిజీ లైఫ్ని బట్టి వారందరినీ నిలువపెట్టి అందరికీ ఒకేసారి స్వస్థత, విడుదల ప్రకటించవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. జీసస్ paid individual attention to the needs of every single person. హల్లెలూయా. అలాంటి శ్రద్ధను ఈరోజు మన పట్ల కూడా కనపరుస్తున్నారు. ఈ ప్రపంచంలోని ఇన్ని వేల కోట్ల మంది మధ్యలో కూడా ఆయన నీపై దృష్టిని సారిస్తున్నారు. నీ ప్రత్యేకమైన అవసరతలు ఆయనకు తెలుసు. వాటిని బట్టి నీ పట్ల కార్యము జరిగించటానికి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఒంటరిగా ఉన్నా లేక ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. సర్వోన్నతుడు వగు మా తండ్రి, మహోన్నత సింహాసనము పైన ఆసీనులైనటువంటి మీరు మట్టి ప్రాయులమైన మా పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారని ఎరిగి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో 100,000,000 కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.